జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. జై మాలా. నేను ఇంతకు వెళ్ళే ముందే చెప్పాను, నేను భోజనం చేయకముందు మాట్లాడితే కడుపు మండిన మాటలు అవుతాయి, ఆయన కడుపు మండి మాట్లాడాడు అంటారు. భోజనం చేసి వస్తే ఏదో కడుపు నిండిన మాటలు మాట్లాడుతున్నాళ్లే అంటారు. ముందుగా ఇప్పుడు సోదరుడు మాట్లాడాడు ఆవేశంగా, తప్పేం లేదు, ఆయన బాగా మాట్లాడాడు. ఒక చిన్న ప్రశ్న, రేపు కాంగ్రెస్కి బొంద పెడదాం అన్నారు కదా, అనగానే మీరు అందరూ చప్పట్లు కొట్టారు కదా. కాంగ్రెస్కి బొంద పెడితే మరి ఎవరు వస్తారు? మళ్ళీ కలుద్దాం మనం 2029, 2030లో. అప్పుడు మళ్ళీ ఇక్కడే మైక్లో కూర్చుని ఈ దొరల పాలన గంతం బలకతం ఉస్మానియా అంటే ఏందో నా దెబ్బ చూసినాం, మళ్ళీ చూపిస్తా బిడ్డ అని మళ్ళీ మాట్లాడతాం. మళ్ళీ దొరపాలన అంతం చేద్దాం. 34లో మళ్ళీ కలుద్దాం. సో కాబట్టి మనకి ఎప్పుడైనా మొట్టమొదట మనకి కావాల్సింది ఏంటి అని అంటే, నెక్స్ట్ ఎలక్షన్ కాదు, ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల ప్రణాళిక ఉండాలి, దూరదృష్టి ఉండాలి. అది ముఖ్యం. అది లేకపోతే ఏమవుతుందంటే ఎడహగ్గా నీజర్క్ రియాక్షన్స్ అంటారు. అంటే అప్పటికప్పటికి ఏదో అవుతుంది, దానికి రెస్పాండ్ అవుతాం, ఆ తర్వాత ఏముండదు, మళ్ళీ మామూలు మన పనులు మనం చేసుకుంటాం. అంటే జనవరి 1కి అవుతుంది చూసారా, డిసెంబర్ 31 నాడు ఫుల్గా ఫస్ట్న రేపటి నుంచి చూడు, జనవరి 1 నుంచి ఇరగదీస్తా. షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను వీళ్ళు కాదు, ఇట్లంటే 6 ప్యాక్ ఉంటుంది అంటాడు. 1st, 2nd, 3rd, 4th 4 రోజులు జిమ్కి వెళ్తాడు, తర్వాత ఒళ్ళు నొప్పులు వచ్చి ఇంట్లో పండుతాడు. అరే ఇది తగ్గాలంటే కొంచెం అంటాడు. మళ్ళీ పొద్దుట కొంచెం ఉతారు పడాలి రాత్రి దిగాలంటే అని చెప్పి మళ్ళీ పొద్దున్న ఉతారు. అని మన రాజకీయాలు కూడా అట్లానే ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ ముచ్చట, మన రాజకీయాలు కూడా అట్లనే ఉన్నాయి. కాబట్టి మనకి ఈ నెక్స్ట్ ఎలక్షన్ కాదు, మనకి ఒక 50 సంవత్సరాల ప్రణాళిక ఉండాలి. అలాంటి ప్రణాళిక లేకుండానే ఈ 75 సంవత్సరాల ఈ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, లేదా గత 10 సంవత్సరాల నుంచి విడిపోయిన చరిత్రలో అట్లాంటిది లేకుండానే రెడ్లు 60 ఏళ్ళు పరిపాలించారు, కమ్మలు 15 ఏళ్ళు పరిపాలించారని మీరు అనుకుంటున్నారా? డూ యూ థింక్ ఇట్స్ అన్ యాక్సిడెంట్? కాదు కదా. నేను ఇక్కడ ఉస్మానియాలోనే చదివా, చాలామంది తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నా. E2 హాస్టల్లో ఉండేది, 201 కింద ఆ ల్యాబ్ లాంటి కిందకి పోతే E2లో మా దాని పేరేంటి, సరయు 201 మరు. సో అప్పుడు కూడా ఏదో ఒక గొడవ వచ్చింది. మా క్లాస్మేట్, నా సోషియాలజీ డిపార్ట్మెంట్, మా సోషియాలజీ వాడిని SFI ఆంధ్ర వాడు ఒకటి ఇబ్బంది పెట్టాడు. నా రూమ్మేటు, నా క్లాస్మేటు అతను SC సాగర్ అని కుర్రాడు, కరీంనగర్. ఆయన నా రూమ్కి వచ్చి, సునీల్ నాకు బెడ్ కావాలన్నాడు. ఇక్కడ మనం రూమ్లు అన్నాం కదా, బెడ్లు అంటాం. అంటే రా నువ్వు రావాలంటే ఎప్పుడైనా రా, బెడ్కే ఉందిలే కానీ ఎందుకు వస్తున్నావు అంటే, ఇట్లా ఆడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, SFI వాడు. అంటే వాడెవడు అంటే, వాడు గుంటూరు. ఆంధ్రోడు వచ్చి ఇక్కడ నిన్ను ఇబ్బంది పెడితే నువ్వు పారిపోయి వస్తావా? నేనే అన్నా. వాని సంగతి తేలుద్దాం, రాని కొడుకుని ఈసారి నిన్నేమన్నంటే ఇక్కడ కర్రలు పెట్టుకుందాం, అందరం పోయి తందాం వాడిని మెత్తగా అని చెప్పేసి కర్రలు తెచ్చినాం. అయితే దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, మేము ఏదో సినిమాకి పోయినాం. సినిమాకి పోయిన రోజున ఈ ఇతన్ని ఇబ్బంది పెట్టాడు. అప్పుడు కరీంనగర్, వరంగల్ వాళ్ళంతా C హాస్టల్లో ఉండే, మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియదు.
అప్పుడు మనోడు ఊరుకుంటా పోయి, అప్పుడు సియాస్ట్లో కూడా మేము అందరినీ అలర్ట్ చేసాం, ఎట్లా మనం కొంచెం మూమెంట్ చేయాలని. మనోడు సియాస్ట్లకు పోయి చెప్తే వాళ్ళందరూ ఊరుక్కుంటూ వచ్చి వాడిని తిరగొట్టి ఎస్ఎఫ్ఐ వాడిని ఆ రూమ్కి నిప్పు గిప్పు పెట్టి అంతా కొంచెం గొడవ. ఒక 3 నెలలు మూసేశారు యూనివర్సిటీ. మూసేసినప్పుడు విచిత్రం ఏంటంటే, దీనికి ఏ సంబంధం లేని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, తన పేరు నాగార్జున, ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. అతన్ని పట్టుకుపోయారు. వాడు మొత్తుకుంటే నాకేం సంబంధం రా, ఇది ఎవడు చేసిండో నాకేం తెలుసు అని మొత్తుకుంటుంటే, నువ్వు యాక్టివ్గా ఉంటావు, నువ్వే చేసి ఉంటావు అని తీసుకుపోయి ఓయి పోలీస్ స్టేషన్లో వేసి, ఆ తర్వాత ముషీరాబాద్లో ఉండే జైలు, ఆ ముషీరాబాద్లో వేశారు. వేసి నేను రోజు పోయేది పాపం ముషీరాబాద్కి, లోపలికి ములాఖాతుకు పోయేది కదని బయట నుంచి ఇటు చూస్తుండేది, మనోడు ఎక్కడున్నాడు అని. మనోడు బయటకు వచ్చాక చెప్పాడు, సునీల్ నువ్వు రోజు వచ్చినావు, నేను చూసిన లోపల నుంచి అని. ఇవన్నీ జరిగినాయి. నేను సోషియాలజీలో ఎంట్రన్స్లో నాకు 80 మార్కులు వచ్చినాయి అప్పుడు, ఫస్ట్ ర్యాంకు. సెకండ్ ర్యాంకు మన సిటీ వాళ్ళు 40 మార్కులు, ఒక 40 మార్కులు తేడా ఉండే ర్యాంకులో. అంటే సోషియాలజీ అంటే బేసిక్గా నాకు అంత ఇష్టం అండి. సో ఆ తర్వాత ఆ ఇష్టం కొద్దీ నేను చాలాసార్లు క్లాసెస్ చెప్పడం జరిగింది. ఇవన్నీ సోషల్ థియరీ ఇవన్నీ కూడా. నాకు సివిల్ సర్వీస్ వచ్చింది అంటే కూడా దానికి కారణం కేవలం సోషియాలజీనే, సోషియాలజీ, తెలుగు లిటరేచర్. సో ఎనీవే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ చూసిన, అదే యూనివర్సిటీలో మళ్ళీ నేను డీసీపీగా పనిచేసిన ఈ ఏరియాలో, ఈస్ట్ జోన్కి ఐపీఎస్ అయిన తర్వాత. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మన వాళ్ళందరూ పైకి ఎక్కి గొడవ చేస్తుంటే, ఏమన్నా ఏం కావాలి మీకు, ఎందుకు వెయిట్ చేస్తున్నారు, రండి మిమ్మల్ని ఫార్మాలిటీయే కదా అరెస్టు చేసి మళ్ళీ పంపించేస్తానంటే, దాన్ని దత్తాత్రేయ రావాలి, ఆయన వచ్చినాక దిగుతామన్నారు. అంటే చెప్ప పిచ్చోళ్ళ ఉన్నారా మీరు, దత్తాత్రేయ వచ్చిన తర్వాత మీరు దిగితే దత్తాత్రేయ మైక్ ముందుకు వస్తాడు, ఆయన హైలైట్ అవుతాడు, మీరు రండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తా. బయట ఎన్డీటీవీ ఉంది, ఇండియా టుడే ఉంది, టీవీ 9 ఉంది, వాళ్ళందరితో నువ్వు మాట్లాడు, అప్పుడు నువ్వు ప్రాజెక్ట్ అవుతావు, నీ ఫేస్ వస్తుంది, నువ్వు లీడర్ అవుతావు, పిచ్చోడువా నువ్వు రా అంటే అప్పుడు దిగి వచ్చాను. ఆ తర్వాత ఆయన ఎంపీ అయినాడు, బాలకృష్ణమన్. ఈ ఏబీవీ పళ్ళు ఏం చేసేది, వాళ్ళు తెలివైన వాళ్ళు మంచిగా పడుకొని పౌడర్ వేసుకొని మన ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఆ రోడ్డు మీద నిలబడి బైఠాయించేది, మీడియాతో కవర్ చేసుకునేది, అయిపోగానే వెళ్ళిపోయేది. నో అరెస్ట్, నథింగ్. ఇక్కడ తన్నులు తినేది, అరెస్ట్లు అయ్యేది ఎవరంటే మన పిల్లలు. అప్పుడే చెప్పినా నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఎందుకు వ్యతిరేకం కాదు అన్నారు వాళ్ళు. అంటే చెప్పా, మాకు ఏముంది, మనకేముంది దళితులకి, ఇక్కడ ఏమన్నా మాకు ఫార్మా కంపెనీ ఉందా, లేకపోతే సాఫ్ట్వేర్ ఉందా, ఏం నష్టం నాకు రాష్ట్రం విడిపోతే, మనకున్నదే ఒక గోషిగుడ్డ, అది ఇక్కడ ఆరేసిన ఎండుతుంది, అమరావతిలో ఆరేసిన ఎండుతుంది. దీనికోసం నేను దీన్ని అపోజ్ చేయటము, సపోర్ట్ చేయటము, దానికోసం తన్నులు తింటే నన్ ఆఫ్ మై బిజినెస్. మనకి ఈ ఆలోచన ఉండాలి. సో నేను తూ అనే ఒక పుస్తకం రాసిన, ఈ జస్టిస్ నరసింహారెడ్డి అని ఆయన చుండూరు తీర్పు, మనకు అప్పుడు తారకం గారు అపోజ్ చేసినా కూడా చుండూరు కేసు మీరు వినొద్దు, రెడ్డి సామాజిక వర్గం, అక్కడ నిందితులు కూడా అదే సామాజిక వర్గం కాబట్టి మీరు వినొద్దు అని చెప్పినప్పుడు ఆయన లేదు నేనే వింటాను, జనరల్గా ఇలాంటివి వచ్చినప్పుడు నాట్ బిఫోర్ మీ అని పంపించేస్తారు. కానీ ఆయన కావాలని విని దాన్ని కొట్టేసినప్పుడు నాకు బాధ కలిగి నేను తూ అనే ఒక పుస్తకం, ఒక కథ రాసిన. ఆ కథలో ఒక పెత్తందారి కులమాడు ఎట్లా చూస్తాడు ఆ సంఘటనని, మనం ఎలా చూస్తామనేది బేసిక్గా నేను రాశాను. మీరు ఎవరన్నా చదివి ఉండకపోతే ఖచ్చితంగా చదవండి. ఒకే సంఘటనని వాళ్ళు ఎట్లా చూస్తారు, మనం ఎట్లా చూస్తాం అనేది మీకు తెలుస్తుంది. దానిలోనే మీరు అందులో ఈ ఎవల్యూషన్ కూడా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, కమ్మ సామాజిక వర్గం మనకి మొట్టమొదటి నుంచి రాజకీయాలంటే రెడ్డి సామాజిక వర్గం. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది, దానికి అపోజిషన్ లేదు. ఒక 60 సంవత్సరాల పైన, 70 సంవత్సరాలు ఉన్నప్పుడు
ఓట్లు వేసేది ఎవరు కాంగ్రెస్ పార్టీకి? దళితులు, మాలలు. ముఖ్యమంత్రులు అయ్యేదెవరు? మరి ఇది ఎందుకు మనం ప్రశ్నించలేకపోయినాం? మనకు మొట్టమొదట మనం దెబ్బతినడానికి కారణం ఏంటి అని అంటే అధికారంలో మనం వాటా అడగకపోవటం మొట్టమొదట. ఎందుకంటే మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మనం ఎక్కడ దెబ్బతిన్నాం, ఎట్లా దెబ్బతిన్నాం అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. మొట్టమొదట ఈ పొలిటికల్ స్లేవరీ అనేది ఏదైతే ఉందో, ఒక రాజకీయ జడత్వం అనేది ఏదైతే ఉన్నదో దానివల్ల మనం దెబ్బతిన్నాం. ఒక బ్లైండ్ లాయల్టీ. ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న ఒక విలువైన వస్తువు, ఒక కమోడిటీ, ఒక ఓటు, దాన్ని మంచిగా ట్రేడ్ చేయటం రావాలి. అంటే ఆ ఓటుతో బేరం ఆడి కమ్యూనిటీ మొత్తానికి లాభం కలిగేటువంటిది మనం తీసుకోగలగాలి. మన దగ్గర ఉన్నది అదొకటే, ఇంకేం లేదు. కానీ దాన్ని మనం దుర్వినియోగం చేసామా లేదా? మనం ఏమనుకున్నాం, మన ప్రతినిధులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ, అక్కడ మన ఎమ్మెల్యేలు ఉన్నారు, మన ఎంపీలు ఉన్నారు, వాళ్ళే మన ప్రతినిధులని మనం అనుకున్నాం కదా. ఒకసారి రికార్డ్స్ చూడండి, అసెంబ్లీ రికార్డు కానీ పార్లమెంట్ రికార్డు కానీ తీయండి. మన ప్రతినిధులు అనుకున్న వాళ్ళు ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు మాట్లాడారు, ఎన్నిసార్లు నోరు విప్పారు. ఆ మాట్లాడిన దానిలో దళితుల సమస్యలు, ఉమ్మడి సమస్యలు ఎన్ని, మాలల సమస్యలు ఎన్ని. మనవాళ్ళు మాల అని మాట్లాడాలంటేనే సిగ్గుపడతారు అసెంబ్లీలో. కొన్ని దళితులు అని పెట్టన్నా మాట్లాడతారా? మన వాళ్ళు పార్లమెంట్లో, అసెంబ్లీలో 2 సార్లు నోరు తెరుస్తారు. మనకు అన్యాయం జరిగినప్పుడు కాదు, ఒకటి ఆవలించడానికి, రెండోదేమో తినటానికి. వీళ్ళని మనం మన ప్రతినిధులని అనుకుంటాం. అట్లనే మనం ఫస్ట్ రియలైజ్ కావాల్సింది ఏంటి అని అంటే, మనం మన పార్టీ అని ఏదైతే అనుకుంటున్నామో, మన మాల పక్షపాతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మనం ఎవరినైతే అనుకుంటున్నామో, ఉషా మెహ్రా కమిషన్ వేసింది ఎవరు? ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపించింది ఎవరు? మనం ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు కుటుంబం ఇది, లేకపోతే జగన్ గారు మన పక్షపాతి, మాలలు మా మేనమామలు. అంటే ముందు ఈ ఆలోచన నుంచి మరి బయటికి రండి. మొట్టమొదట నేను నిన్ననే చెప్పా, ఒక మీటింగ్లో, రాజమండ్రిలో మీటింగ్లో మాట్లాడుతూ చెప్పా, నేను ఏ వెధవ దగ్గర బీఫామ్ తీసుకోను, ఎవ్వడి గుమ్మం దగ్గర నేను నిలబడను. నేను కేవలం మన కమ్యూనిటీకి మైక్గానే ఉంటాను, కమ్యూనిటీ వాయిస్గానే ఉంటాను. అది ఎందుకు చెప్పాను అని అంటే, నాకు అది పెద్ద విషయం కదా. నాకు ఇప్పటికే 2 పార్టీలు ఆఫర్ చేసినాయి. గతంలో కూడా చెప్పాను, బాపట్ల ఎంపీ ఆఫర్ చేశారు, అమలాపురం ఎంపీ ఆఫర్ చేశారు, నేను పోలేదు. ఎందుకనంటే ఒకటే మాట, నేను అసెంబ్లీకో పార్లమెంట్కో పోయి మన తరఫున మాట్లాడినప్పుడు అది మనల్ని మనం మోసం చేయడం అవుతుంది తప్ప మరొకటి కాదు. కొంతమందికి చేస్తాం రికమెండేషన్లు, ఉద్యోగాలు, పోస్టింగులు, అది కమ్యూనిటీ సర్వీస్ కాదు. కాబట్టి ఫైనల్గా టు కన్క్లూడ్, మనవాడు సమయం లేదంటున్నాడు కాబట్టి ముగించేస్తాను ఎక్కడితో. సో రాజకీయాల్ని, ఓకే, రాజకీయాల్లో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఓకే ఓకే పర్వాలేదు, నేను క్లుప్తంగానే ముగిస్తాను. నేను రాజకీయాలు చిన్నతనం నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, నేను అనేక ఉద్యమాల దగ్గర నుంచి చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మన రాజకీయం అనేది, మా దళితుల రాజకీయం, మాల రాజకీయం కానీ మాదిగ రాజకీయం కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అనేది నేను ఆలోచన చేసినప్పుడు, మన దగ్గర డబ్బు లేకపోవటం అనేది ప్రధానమైన కారణం. నాయకులు ప్రలోభపడటానికి కానీ, ఓటు వేసే వాళ్ళకి ధైర్యం లేకపోవటానికి కానీ మనం ఏదైనా సాధించగలమని. ఈ ధైర్యం లేకపోవటానికి కారణం ఏంటి అని అంటే, మన దగ్గర డబ్బు లేకపోవడం. అంటే
నా దగ్గర, వివేక్ గారి దగ్గర, రాయ్ గారి దగ్గర డబ్బులు ఉంటే మొత్తం అందరి దగ్గర డబ్బులు ఉన్నట్టు కాదు. ఓకే, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం చూడండి, రాజకీయాల్లో మొట్టమొదట రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచే కాంట్రాక్టర్లు వచ్చారు. సుబ్బరామరెడ్డి కానీ, ఇంకొక రెడ్డి కానీ, ఆ రెడ్డి కానీ, ఈ రెడ్డి కానీ. ఎప్పుడైతే వాళ్ళు కాంట్రాక్టర్లుగా, ఫార్మా ఇండస్ట్రీ అధినేతలుగా ఈ రకంగా వాళ్ళు ఉన్నారో, ఈ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి పోయి వాళ్ళు మిలియనీర్లు, బిలియనీర్లు అయ్యారు. హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వం చీప్గా ఇచ్చేస్తుంది ల్యాండ్. ఎందుకనంటే ఆయన వల్ల ఉద్యోగాలు వస్తాయి అంటది. వాటెవర్, అధికారం నుంచి వాళ్ళకి డబ్బు చేకూరింది. కాబట్టి ఆ డబ్బుతోటి, ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన మాట్లాడాడు, అందుకని మీరు మాట్లాడే ప్రతి మాట నేను శ్రద్ధగా ఆలకిస్తున్నాను. మేము కాంగ్రెస్ పార్టీకి చేసినప్పుడు చేసినంత ఉత్సాహంగా, మనస్ఫూర్తిగా మన దాంట్లో ఎందుకు చేయలేకపోతున్నాం? ఇబ్బంది ఇదే, డబ్బు. కాంగ్రెస్ పార్టీ ఉంది బూర్జువా పార్టీ. బూర్జువాల దగ్గర డబ్బు ఉంటుంది, ఇట్లా అధికారం నుంచి సంపాదించిన డబ్బే ఉంటుంది. కాబట్టి వాడు నిన్ను హాయిగా ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకుంటాడు, ఒక 4 సార్లు ఛాయ్ పోస్తాడు, సాయంత్రం అయితే రాయల్ స్టాక్ పెడతాడు, బిర్యానీ పెడతాడు. కాబట్టి ఆ బూర్జువా పార్టీకి పనిచేయటం అనేది మనకి చాలా హాయిగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మన దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది. బట్ మనం ఎక్కడ ఫెయిల్ అయినామంటే, ఉద్యోగాలు వస్తున్నాయి కదా అని మనం అక్కడ ఆగిపోయాం. అదే పెద్ద పొరపాటు. ఎందుకంటే ఉద్యోగం అనేది ఈజ్ ఈక్వల్ టు బానిసత్వం, అంతే. ఉద్యోగం అంటే ముందు నీ నోరు మూతేస్తారు, సర్వీస్ రూల్స్. నాకు అదే కదా మెమో ఇచ్చారు, నువ్వు మాట్లాడేవని. మరి మాట్లాడిపోతే నేనే మాట్లాడినప్పుడు నేను బతికుండే ఉపయోగం. నేను అందుకే రాసిన. ఎవరు అడిగారు నువ్వు ఎందుకు రాసావంటే, ఈరోజు ఆ జడ్జిమెంట్ చూసిన తర్వాత నాకేమనిపించిందో అది నేను చెప్పకపోతే నేను చచ్చిన వాడితో సమానం. నేను ఇవాళ ఉన్నా, రేపు ఏ యాక్సిడెంట్ అవుతుంది. నేను అనుకున్నది చెప్పకుండా వెళ్ళిపోతే, నేను రాసి వెళ్ళకపోతే అది నా వీలునామా. మీకు ఎట్లా తెలుస్తుంది నేనేమనుకున్నాను? కాబట్టి అది రాశా. అప్పుడు చాలామంది బెదిరించారు. అప్పుడు ఈనాడులో ఇస్తే వాళ్ళు మేము వేయమన్నారు, ఆంధ్రజ్యోతిలో ఇస్తే వాళ్ళు మేము ఈ స్టోరీ వేయమన్నారు. అప్పుడు రాధాకృష్ణ గారిని పర్సనల్గా కలిసి, ఆయన నా మిత్రుడే ఒకప్పుడు, కలిస్తే ఆయన మా ఎడిటర్ వద్దంటున్నాడండి అన్నాడు. నేను మీ ఎందుకు వద్దంటున్నాడు అని అంటే, ఈ కథ ఇస్తేనండి మా మీద రాళ్ళు కొడతారు, మీరు అందరినీ తిట్టారు ఇందులో, నేను ఎవరిని తిట్లా, ఉన్న నిజం రాశాను అని చెప్పి ఇంకోటి చెప్పాను. నీ సర్క్యులేషన్లో ఒక 30% మా డబ్బులే కదా, మరి మా కథ ఎందుకు అయ్యో? కాబట్టి క్యాపిటల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, డబ్బు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడి మాటే మీకు వినపడుతుంది. నేను మళ్ళీ నిన్న ప్రశ్న ఛానల్లో ఒక పాడ్కాస్ట్ చేశాం రావణ్ నేను, అది చూడండి తప్పకుండా. అది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని చామ్స్కీ అండ్ ఎడ్వర్డ్ రాసిన పుస్తకం ఉంది. దాన్ని అనలైజ్ చేస్తూ మీకున్న అభిప్రాయం వాస్తవంగా మీది కాదు, అది తయారు చేయబడ్డటువంటి అభిప్రాయం. ముందు అది తెలుసుకోండి. తయారు చేయబడ్డటువంటి అభిప్రాయం ఎట్లా అంటే, చిన్న ఉదాహరణ. ఒక ఆయన యుగ పురుషుడు అంటారు, మహానుభావుడు అంటారు, ఆయనలో ఏ లోపం లేదంటారు. ఆ ఒపీనియన్ మీకు ఎట్లా వచ్చింది? మీడియాలో పదే పదే ఆ చెప్పటం, దాన్ని 10 మంది అవును 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 అవును, అంతే కదా. మీకు రెండో ఒపీనియన్ వినపడదు. ఎన్టీఆర్ అంతటి మహానుభావుడు లేడండి అంటే ఆయనలో నిజంగా లోపాలు లేవా? నేను వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు, కానీ ఆయనంత గొప్పవాడు లేడు అనేది ఒక భావన మీలో పదే ఒక మీడియా ద్వారా. మీరు ఎప్పుడైనా ఆయన కలిశారా, చూసారా, మాట్లాడారా? కానీ ఎట్లా మీకు ఒపీనియన్ ఏర్పడింది? గౌరవం. మీరు కూడా నమ్ముతారు. అది తెలుగువాడి ఆత్మగౌరవమా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం నుంచి కమ్మ సామాజిక వర్గం గుంజుకోవటమా? కానీ చాలామంది మన వాళ్ళని అడిగినా కూడా అది తెలుగువాడి ఆత్మగౌరవం అంటారు. అంటే మన వేలుతో మనకన్నే పొడుస్తారు. ఓకే, ఇంకా ముగిచ్చేస్తాను, పాపం ఆయన ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనందరి దగ్గరికి డబ్బు రావాలి. డబ్బు రావాలంటే ఉద్యోగాలతో కాదు. అందుకని ప్రతి దళితవాడ కూడా ఒక పంచాయతీ కావాలని నేను ఎందుకు చెప్పినానంటే, ప్రతి దళితవాడకి
మనం ఇందాక ఎవరు అన్నారు మనలో అందరూ నాయకులే అని. ఎస్, అందరూ నాయకులు కావాలి. ప్రతి దళితవాడ పంచాయతీ అయితే 20,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ డబ్బులు ఏవైతే అక్కడ ఉన్నాయో దాని నుంచి 2 కోట్లు ప్రతి దళితవాడికి అందితే ఒక 10 సంవత్సరాల్లో మన దగ్గరికి సంపద చేరుతుంది. ఎవడ పడితే వాడు వచ్చి ట్రాక్టర్ ఎక్కమంటే ఎక్కం, ఎవడన్నా వచ్చి మందు పోస్తానంటే అక్కర్లేదు, అంతకన్నా మంచిది నేను పోస్తానని మన దగ్గర ఉన్న డబ్బులతో మనం అంటాం. అప్పుడు మన రాజకీయం నడుస్తే తప్ప గ్రాస్ రూట్ లెవెల్లో బేస్ లేకుండగా, గ్రాస్ రూట్లో జాతి బాగుపడకుండగా, కేవలం నిరుద్యోగులుగా చిరుద్యోగులుగా ప్రతి చిన్నదానికి భయపడే వాళ్ళుగా ఉంటే ఎప్పటికీ కూడా మనం రాజకీయంగా అడుగులు వేయలేం. నేను ఫైనల్గా టు కన్క్లూడ్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు 70 సంవత్సరాలు బొమ్మ బొరుస రాజకీయం నడిచింది. అంటే రెడ్డి లేకపోతే కమ్మ పార్టీలు, అవి ఐడియాలజీలు అవి ఏముండవు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో రెడ్డి దొర, రెడ్డి పోతే దొర పోతే రెడ్డి. ముందు ఈ సర్క్యూట్ని బ్రేక్ చేయాలి కాబట్టి కాపు ముఖ్యమంత్రి కావాలి మన సహకారంతో. అంటే కాపు ముఖ్యమంత్రి అవుతాడు కానీ చేసేది ఎవరు, కింగ్ మేకర్ ఎవరు, మనం ఉండాలని నేను చెప్పింది. ఎందుకంటే ముందు ఈ సర్క్యూట్ని బ్రేక్ చేయాలి. చేసిన తర్వాత మనం చెప్తే అయినటువంటి ముఖ్యమంత్రి 20,000 కోట్లు ఉన్నది 40,000 కోట్లు చేయమంటే చేయడా? అది నేను చెప్పింది. మన వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎస్సీలు ముఖ్యమంత్రులు కాకుండా అడ్డుకున్నావు అంటారు. ఐడియా అది కాదు. సో కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఇదే నేను చెప్పేది. మనం మళ్ళీ తర్వాత కలుద్దాం, విస్తారంగా మాట్లాడుకుందాం. ఈ ఒపీనియన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక్క లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఈ మధ్య నాతో మాట్లాడాడు. ఈయన సునీల్ కుమార్ ఎట్లా అంటాడు అని అడిగితే ఆయన అన్నాడంట, ఆయన కూడా ఎస్సీనే అనుకుంటా, ఆయన ఆ షర్మిల కన్నా ఎక్కువ పొగరు ఆయనకి అన్నాడంట. నా గురించి నేను చెప్పి అవును బరాబర్ ఉందని చెప్పిన. పొగరు వాళ్ళకే ఉండాలా, నాకుండదా? ఆవిడకి ఏముంది క్వాలిఫికేషను, రాజశేఖర రెడ్డి బిడ్డ అనేది తప్పితే ఇంకేమైనా ఉందా? నేను అట్లా కాదు, నేను కష్టపడి చదివి ఐపీఎస్ తెచ్చుకున్నా, నేను పోరాడుతున్నా. నేను శ్రీకాకుళంలో మీటింగ్ పెడితే 50,000 మంది వచ్చారు. పాయకరావుపేటలో మొన్న మీటింగ్ పెడితే 24లో 30,000 మంది వచ్చారు నా మీద ఉన్న నమ్మకంతో. మరి ఆవిడ మీటింగ్ పెడితే 100 మంది రావట్లేదు. కాబట్టి నేను చెప్పిన ఈ ఒపీనియన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర నడవదు. నాది సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్ని మీరు పొగరని మాట్లాడతారు మనవాళ్లే. కాబట్టి ఇవన్నీ గమనించుకోండి. మనకి కావాల్సింది ఏంటి అని అంటే ఒక యుక్తి కావాలి, అండర్స్టాండింగ్ కావాలి, ఒక 50 సంవత్సరాల ప్రణాళిక కావాలి, ప్రతి దళిత వాడికి డబ్బు రావాలి, అధికారం రావాలి. అప్పుడు ఈ నాయకులు మోసం చేయటం అనేది ఉండదు. అందరి దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు నన్ను ఒక్కడనే నాయకుని చేసినారు అనుకోండి, ప్రమాదం ఏంటంటే రేపు నన్ను ఎవడైనా కొనేసినా, ఇబ్బంది పెట్టినా, లేపేసినా మీకు నాయకుడు ఉండడు. అట్లా కాదు, అందరి దగ్గర డబ్బుండి అందరూ బలంగా ఉన్నప్పుడు మొత్తం జాతిని ఎవడో టచ్ కూడా చేయలేడు. ఇది నా ఆలోచన. థ్యాంక్ యూ. జై భీమ్, జై మాలా. Thank you, sir. You are a true warrior. Thank you very much.